విరాట్‌ని అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. ఇంటికి తీసుకువచ్చాక వాళ్ళ అమ్మ విరాట్‌ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇక అలా కూర్చోబెడుతూ ఉంటే దిండు కావాలని అంటారు. ఇంతలో అక్కడ ఉన్న మధు అయితే దిండు నేను తీసుకువస్తానని చెప్పి హాల్లోనికి వెళ్తుంది. హాల్లోనికి వెళ్ళగానే అక్కడ శృతి, శాలిని అలాగే శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు ముగ్గురు అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండడం చూసి అక్కడ ఉన్న మధు అయితే వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, దేనికోసం ఇలా వచ్చావని చెప్పి అంటుంది. విరాట్ గారికి దిండు కావాలంటే అందుకే వచ్చానండి అని చెప్పి అంటుంది. ఓహ్, అయినా ఇదంతా జరిగింది నీ కారణంగానే కదా అని చెప్పి శాలిని అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మధు అయితే నా కారణంగా ఎలా జరిగిందండి అంటే, అవును మరి నీకోసమే విరాట్ డ్రైవింగ్ చేశాడు, అందుకే తనకి ఇలా జరిగింది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా చాలా మౌనంగా ఉండిపోతుంది, బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అక్కడ ఉన్న శృతి అయితే, అయినా నువ్వు నా బావని వల్ల వేసుకోవాలని చూస్తున్నావేమో, మా బావ నీకు అస్సలు పడడు అని చెప్పి అంటుంది. లేదు లేదు, ఇది విరాట్ కోసమే వచ్చింది, విరాట్ కోసమే ఆఫీస్లో జాయిన్ అయ్యింది, విరాట్ కోసమే ఇదంతా చేస్తుంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మధు అయితే అలా మాట్లాడతారేంటండి, నాకు ఇవేం తెలియదండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శృతి, శాలిని అలాగే శృతి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా మధుని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. అది విని మధు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.